నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియోటిని ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై గుండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చితిని నా కన్న తండ్రివై యేసయ్యా నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. చాలామంది మెయిల్స్ పెడుతున్నారు, కామెంట్ పెడుతున్నారు, చాలామంది తెలిసిన వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు. ఎందుకు అంటే తోమా గారు పరిచర్య చేసిన కేరళలో 7 చర్చెస్ అండ్ తమిళనాడులో ఉండే ఒక చర్చి, దాని గురించి టోటల్గా క్లియర్గా డీటెయిల్డ్గా అడ్రస్తో సహా కిలోమీటర్స్ ఎలా వెళ్ళాలి డీటెయిల్స్గా చెప్పమని చెప్పారు. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీకు అందరికీ తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే నేను ఆ చర్చెస్ అన్ని చూసి కూడా చాలా బలపడ్డాను. మీరు కూడా ఇట్లాగే బలపడాలని నా ఆశ. మీరు కూడా బలపడి ఊరికే ఏదో నామకార్థ క్రైస్తవులాగా ఉండకుండా మీరు కూడా ఇంకా అనేక మందికి సువార్తను ప్రకటించాలని నా కోరిక కూడా. అందుకని నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, అనేక మందికి తెలియచేయండి. ముందుగా నేను తోమా గారు స్థాపించిన 2వ సంఘం దగ్గరికి వెళ్ళాను. ఇది కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో చావక్కడ్ తాలూకాలో పాలయూర్ అనే గ్రామంలో ఉంది. ఇది AD 52లో తోమా గారు పడవలో వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు. అంటే ఇది 2వ చర్చ్. ఫస్ట్ చర్చ్ ఉంది, కానీ నేను వెళ్ళే మార్గంలో నాకు దగ్గరగా వచ్చింది కనుక నేను ఈ చర్చ్ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్ళాను. ఓకే, మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి అయితే బై రోడ్ 1000 కిలోమీటర్లు వస్తుంది. నేనైతే నెల్లూరు నుంచి బయలుదేరాను. నేను వయా బెంగళూరు మైసూరు మీదుగా వెళ్ళాను. కోయంబత్తూరు రూట్ కూడా ఉంది, ఊటీ రూట్ కూడా ఉంది. నాకు దగ్గర కనుక నేను మైసూరు నుండి బయలుదేరి వెళ్ళాను. నాకు 800 కిలోమీటర్లు వచ్చింది. పాలయూర్ చర్చ్కి వెళ్ళటానికి 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్లో ఉంటుంది, క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకోటి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కొచ్చిన్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి 75 కిలోమీటర్ల వరకు వస్తుంది. నేనైతే బై రోడ్ వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. చాలా స్పిరిచువల్గా ఉంది, చాలా అందంగా కూడా ఉంది, చాలా పద్ధతిగా కూడా ఉంది. అసలు చాలా వండర్ఫుల్. అది చెప్పడానికి వీలు కాదు. ఇది ఏమైనా కేరళ వాళ్ళ సాంప్రదాయం వేరు, కేరళ వాళ్ళు తినే భోజనం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అసలు వాళ్ళ ట్రెడిషన్ ఎక్సలెంట్గా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. ప్రైజ్ ద లార్డ్. కేరళలో విపరీతమైన వర్షం. అసలు చూడండి, కొబ్బరి చెట్లలో ఇల్లులు అసలు సూపరు. ఇక్కడికి వచ్చి ఇల్లులు కట్టుకొని ఉండటం కుదరదు, కానీ ఇక్కడికి వచ్చి ఇల్లు ఎలా కట్టుకున్నారో చూసి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి. అసలు చూడండి, చాలా అద్భుతం. అసలు ఈ సీన్ ఇంకెక్కడ రాదు. అందుకే పాపం సెయింట్ థామస్ గారు ఇక్కడికి వచ్చారేమో. ఈ లొకేషన్ అంతా ఆయనకి కూడా అర్థమైపోయింది అక్కడ ఉన్నట్టుగా. అందుకని ఇక్కడికి వచ్చి ఇంత మంచి ఇల్లు ఉన్నాయి, ఇంత మంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి, కానీ వీళ్ళకి రక్షణ లేదని ఫస్ట్ ఇక్కడికి వచ్చినట్టున్నాడు. థ్యాంక్ యూ. మీరు కూడా ఇల్లు కట్టుకునేవారు కేరళ వచ్చి ఇంజనీర్ని ఇక్కడ వాళ్ళనే పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. తోమా గారు కట్టిన చర్చెస్ టోటల్గా 8 చర్చెస్. వాటిల్లో ఒకటి కొడంగలూరులో ఉంది, 2వది పాలయూరులో ఉంది, 3వది నార్త్ పరావూరులో ఉంది, 4వది కొక్కమంగళంలో ఉంది, 5వది నిరణంలో ఉంది, 6వది నీలక్కల్ శబరిమల పక్కనే ఉండే పంబా నది ఒడ్డున ఉంది, 7వది కొల్లంలో ఉంది, 8వ చర్చ్ వచ్చేసి కన్యాకుమారి డిస్టిక్ తమిళనాడులో తిరువత్తంకోడ్లో ఉంది. అయితే నేను వెళ్ళే మార్గంలో నాకు 2వ చర్చ్ దగ్గర కనుక నేను ఆ చర్చ్ దగ్గరికి ముందు వెళ్ళి మీకు అనేక విషయాలు నేను చెప్తాను. మేము కేరళలో సౌత్ కేరళలోకి ఎంటర్ అయిపోయాం. త్రిశూర్ జిల్లా జస్ట్ తోమా గారు కట్టిన 2వ మందిరం నుంచి 10 కిలోమీటర్ల దూరం అయింది పడగూరు. దానికంటే ముందు కంగనవాట పట్టుకోవడానికి వాటర్ కావాలని చోట ఆపాం. ఆయన ముందు పాపం తెలంగాణలో పనిచేసేంత తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. పాపం డబ్బులు తీసుకుంటున్నానే ఫ్రీగానే కరెంట్ ఇచ్చాడు. మేము కూడా అందుకని ఆయనకి ఏదో రాబడి రావాలని మేము డైరీలో దాచి చెప్తున్నాం, వార్త కూడా చెప్తాం, ఇంకా బయట కూడా ఇస్తున్నాం. నిజంగా బాగా చదువుతూ బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ.
అన్నీ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నా దేవుడు నమ్మకం నీ జీవితం మారిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇక్కడ కేరళలో దీని పేరేమో పుట్టి రైస్ ఐటము, ఇదేమో కౌజు పిట్టలు, ఇదేమో చికెన్కి సంబంధించింది, ఇది కూడా ఆప్పం. ఇది ఆ తర్వాత ఇదేదో స్వీట్ ఐటమ్, ఇదేమో ఎగ్గు, ఇదేమో బీఫ్ లివర్, ఇదేమో బీఫ్ బోటి, ఇదేమో బీఫ్ ఫ్రై, ఇంకా బీఫ్ కర్రీ వేరేగా ఉంది, ఇంకా చాలా రకాల లోపలు ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే అట్టికాయ బజ్జీ, పండు అట్టికాయతో వేస్తారు, చాలా ఫేమస్. టీ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. డికాషన్ టీ సపరేటు, మిల్క్ సపరేటు, చాలా బాగుంటుంది. ఇక్కడ బీఫ్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇదిగోండి, ఏ భేదము లేదు, అందరూ తినేస్తూ ఉంటారు. మనకి మాత్రమే ఫీలింగ్, అబ్బో మనం తినకూడదు, అందులో బీఫ్ అమ్ముతున్నారంటేనే ఎవరో సరిగ్గా యాక్సెప్ట్ చేయరు. అలాంటిది ఇక్కడ వచ్చి లేడీసే ఎక్కువ మంది తింటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కావాలని వెటకారంగా కాదు, చిన్నప్పుడు ఆ బండ్లు వేసుకుని తిరిగేవాళ్ళం మా బీచ్లో, ప్రకాశం జిల్లాలో. సో ఇప్పుడు కేరళ దాకా వచ్చాము, అరేబియా మహాసముద్రం, తోమా గారు అడుగుపెట్టిన ప్రాంతం, అందువల్లే మన భారతదేశానికి రక్షణ వచ్చింది. అందుకోసం సంతోషంగా అలా తిప్పాను, వేరే విధంగా ఏమనుకోవాకండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం చావక్కడ్ బీచ్లో ఉన్నాం. కొడంగలూరు స్టార్టింగ్ వచ్చి ఆ రేవులో నుంచి బయటకు వచ్చి ఆయన ఇక్కడ హైవే పక్కనే స్టార్ట్ చేశారు. అంటే రేవు దగ్గర నుంచి సముద్ర బీచ్ దగ్గర నుంచి కూడా 6 కిలోమీటర్ లోపలికి ఉండేది కొడంగల్ చర్చ్. అయితే ఇక్కడ ఈ బీచ్ చావక్కడ్ నుంచి ఇది 3.5 కిలోమీటర్ ఉందన్నమాట. అంటే ఇది టోటల్గా కూడా ఇక్కడ నుండి 49 కిలోమీటర్లు వస్తుంది కొడంగల్కి. అయితే అక్కడ నుండి ఆ బీచ్కి రావడానికి 6 కిలోమీటర్లు, ఇక్కడ ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఈ బీచ్ నుండి 3.5 కిలోమీటర్. అప్పట్లో 1950 సంవత్సరాల క్రితం ఇక్కడేమి పెద్ద ట్రావెలింగ్ ఏమి పెద్ద వెహికల్స్ అవి ఉండేవి కాదు, పడవ ప్రయాణమే చేసేవాళ్ళు. ఇక్కడైతే ఈ బీచ్లో నుంచి డైరెక్ట్గా చర్చ్ దగ్గరికి ఒక పెద్ద కాలువ తవ్వారు, పడవలోనే వెళ్ళేవారు తోమా గారు. మళ్ళీ అదే పడవలో అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి కొడంగల్ వెళ్ళేవారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 కిలోమీటర్ పడవలో వెళ్ళేవారు డైరెక్ట్. ఇంక చర్చ్ దగ్గర నుంచి ఇటు కాలువ, ఇది సముద్రం, అది కాలువ, ఇట్లా ఉండేదన్నమాట. సో ఈ బీచ్కి ఇది నేను రావటం 6వ సారి. 4 సార్లు హిందూగా వచ్చాను, ఇక్కడ స్నానం చేశాను. ఎందుకు అంటే గురువాయూరు జస్ట్ 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి గురువాయూరు శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళి చేశాను. ఆ తర్వాత మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్నానం చేయలేదు, ఈరోజు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చేయలేదు. ఫ్రెష్గా అక్కడ వాటర్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ, సో అక్కడ చేసాం. ఇక్కడ ఏంటి అంటే మరి పాపం థామస్ గారు ఎలా వచ్చారో ఏమో తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా యెరూషలేం ఎటుందంటే మనకి నార్త్ వెస్ట్ ఉంది, అంటే కరెక్ట్గా ఆ మూలలో ఉంది. ఇది వెస్ట్ అనుకోండి, ఆ మూలలో ఉంది. అక్కడి నుండి ఆయన పడవ ద్వారా ఈ మార్గానికే వచ్చి ఇక్కడ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో దిగేసి అక్కడి నుంచి ఒక చర్చ్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి పలయూరులో చర్చ్ స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ ద సెకండ్ చర్చ్. ఇది ఎట్లాంటిదంటే మరి ఆ రోజుల్లో పడవలో ఎలా వచ్చాడని తెలియదు, కానీ ఒక్కొక్క అలా దగ్గర 10 అడుగులు కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో మొత్తం కొట్టేసిందంట. ఇప్పుడు వాటర్ కూడా మాకు అంతా సాల్ట్ వాటర్ ఇక్కడ వాష్రూమ్స్లో ఫ్రెష్ అప్ అవడానికి చూడండి, ఈ వాటర్ అంతా కూడా మొత్తం మునిగిపోయింది ఏరియా అంతా. 4-5 అడుగులు అంటే సముద్రం. వర్షాలు కూడా లేవంట ఒక 15 రోజుల క్రితం, కానీ సముద్రం అలా పొంగి వచ్చేసిందంట. అటు చూడండి ఒకసారి, ఎంత అలలు ఎంత గందరగోళంగా వస్తున్నాయో. అందులో వాటర్ కూడా అంత అంతా బ్లాక్ కలర్లో ఉంటాయి, ఎందుకంటే అరేబియా మహాసముద్రం అంతా కూడా కొంచెం ఇట్లాగే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం బాగుంటుంది, కానీ అక్కడక్కడ ఇట్లాగే ఉంటుంది, అంతా మట్టి కొంచెం నల్ల రేగడి మట్టిలాగే ఉంటుంది. అదనమాట. మేము ఇప్పుడు బయలుదేరి పలయూరు చర్చ్కి వెళ్తున్నాం. థామస్ గారు కట్టించిన సంఘం స్థాపించిన రెండో సంఘం, అక్కడికి వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు తోమా గారు కట్టిన 2వ చర్చ్ AD 52లో. చాలా అద్భుతంగా ఉంది.
మీకు ఫుల్ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అన్ని చర్చెస్ గురించి అన్ని సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఇవి మీకు జస్ట్ అడ్రస్ కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలి, లోపల ఏముందో చూడాలి, ఆయన ఎలా చేశారు ఏంటనేది మీకు తెలుసుకోవాలి అంటే ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో కూడా ఉంది. అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో చూడండి. ఓకే, చూడండి అసలు ఎంత అందంగా కట్టారంటే ఇప్పుడు అంత బాగా టెక్నాలజీ ఉపయోగించి అసలు చాలా అద్భుతంగా ఉంది. స్వయంగా యేసుక్రీస్తు వారితో పాటు సేవ చేసిన వ్యక్తి, స్వయంగా యేసుక్రీస్తు వారితో పాటు తిన్న వ్యక్తి, ఆయనతో పాటు పడుకున్న వ్యక్తి, ఆయనతో పాటు తిరిగిన వ్యక్తి ఎవ్వరికీ లేదు ధన్యత. యేసుక్రీస్తు వారికి మన భారతదేశం అంటే అంత ప్రేమేమో మరి. ఈ ధన్యత ఎవ్వరికీ లేదు. అమెరికాకి పంపించలేదు, ఆస్ట్రేలియాకి పంపించలేదు, బ్రిటన్కి పంపించలేదు, సింగపూర్కి పంపించలేదు, మలేషియాకి పంపించలేదు. ఇలా ఎన్నో దేశాలు మిగిలిపోయాయి. కానీ కొన్ని దేశాలకు మాత్రమే ఆయన శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటించారు. వాటిల్లో అద్భుతమైన మన భారతదేశానికి తోమా గారు రావటం చాలా ఆనందకరం. మనమందరం నిజంగా దేవునికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన మన మీద అంత ప్రేమను చూపిస్తున్నారు. చాలా అద్భుతం. మీరు ఫుల్ వీడియో చూడండి, అనేక మందికి తెలియచేయండి. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు బయలుదేరి ఫస్ట్ కట్టిన మందిరం కొడంగలూరు చర్చికి వెళ్తున్నాం. మార్తోమా నగర్ అంటారు, మార్తోమా చర్చ్ అంటారు. మొట్టమొదటిగా ఈ భూమి మీదకి వచ్చి అడుగు పెట్టిన స్థలానికి మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు మేము చూపిస్తాం. చాలా అద్భుతం. అసలు ఆ వాతావరణాన్ని అయితే అసలు గెస్ చేయలేం, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో. అసలు ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ అంటే చెప్పటానికి వీలు కాదండి. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ముస్లిమ్స్కి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కలిసి అరబ్ దేశాలకు వెళ్ళి జాబులు చేసుకుంటారు. క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ కలిసి ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేసుకుంటారు. హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ మంచి బిజినెస్లు చేస్తారు. వాళ్ళు కూడా కొంతమంది అరబ్ కంట్రీస్లో ఉన్నారు, కొంతమంది ఇంగ్లీష్ కంట్రీస్లో ఉన్నారు. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతమైన ప్రదేశం. ప్రతి ఇంటికి పచ్చని చెట్లు, ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ హౌసు, చుట్టూ గార్డెను. అద్భుతం, చెప్పటానికి వీలు కాదు. ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా అడుక్కునేవారు లేరు. ఎందుకంటే ఈ లాటరీ టికెట్ల మీదే ఈ రాష్ట్రం అంతా కూడా గవర్నమెంట్ రన్ చేస్తుంది. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. బలమైన నీ ప్రేమే శాశ్వతం. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా అద్భుత ప్రేమా. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా అద్భుత ప్రేమా. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. నా ఒంటరి బ్రతుకులో
ప్రైజ్ ది లార్డ్. మేము తోమా గారు మొట్టమొదటిగా అడుగుపెట్టిన సముద్రము అట్లాగే ఆ పోర్ట్ ఏరియా లోపలికి వెళ్ళే నదిలో దగ్గర ఉన్నాము. ఆ నది దగ్గర ఉన్నాము. అది చూడండి, ఇవన్నీ కూడా గవ్వలు. ఇట్లా గవ్వలు పట్టడం ఎక్కడ చూసుంటారు మీరు? చేపలు పట్టేది చూసుంటారు కానీ ఈ గవ్వలు పట్టేది అసలు ఎక్కడ చూడరు. చాలా అందంగా ఉన్నాయి. అందరూ అదే పనిగా పడుతున్నారు. కొన్ని పదుల సంఖ్యలో పడుతున్నారు. డైరెక్ట్ జస్ట్ అట్లా వలబెట్టి ఇట్లా అంటేనే పడిపోతున్నాయి అవి. ఈ పట్టే వాళ్ళందరూ గవ్వలేనండి, చేపలు కాదు. అసలు ఎంత డేంజర్ అంటే కార్నర్లో అయినా కూడా వాళ్ళు అలాగే పడుతున్నారు. పొద్దున్నే సముద్రం దగ్గరికి వచ్చాం. ఇది సముద్రము నది బార్డర్ అన్నమాట. ఇక్కడ అందరూ కూడా ఓన్ గా చేపలు వేసి పట్టుకుంటా ఉంటారు. అదిగోండి అక్కడ చూస్తున్నారు మీరు, ఆ కట్టెలతోటి వాళ్ళే ఓన్ గా స్వయంగా తయారు చేసుకుని వలల కిందకి దించి చేపలు పట్టుకుంటారు. ఇదిగోండి మీరు చూస్తున్నారు, ఈ కుప్పలన్నీ కూడా గవ్వలు. ఇవన్నీ కూడా గవ్వలు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ పట్టే వాళ్ళందరూ కూడా చేపలు కాదు, ఓన్లీ గవ్వలు పట్టుకుంటున్నారు. ఎంత ఫోర్స్ మీద వస్తుందో వాటర్. ఒకసారి పట్టంగానే ఆ గవ్వలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ గవ్వలు ఏం చేస్తారంటే ఆంధ్రాకే ఎక్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళు. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా అంత పిచ్చిలో ఉన్నారు. ఇదిగోండి ఒక బుట్టలో 155 రూపాయలు అంటవి ఒక బుట్ట మొత్తం. వీళ్ళు మొత్తం ఎక్స్పోర్ట్ చేసేదే ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు అంటే అక్కడంత నమ్మకాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా డోర్లకి అటు ఇటు గవ్వలు ఉంటే మంచిదని కట్టుకుంటా ఉంటారు. ఓకే, ఇంకా మీకు చాలా విషయాలు చెప్తాం. ఎంత బాగుందంటే వాతావరణం చెప్పటానికి వీలు కాదు. అది చూడండి, అసలు అరేబియా మహాసముద్రం పొంగుతుంది. వాళ్ళు దాంట్లోనే గవ్వలు పట్టుకొస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ పక్క నదిలోనేమో చేపలు పడుతున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదిగోండి మీరు చూస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ వల వేశారు, మళ్ళీ ఇప్పుడు పైకి లేపుతున్నారు. అంతా ఇదంతా టెక్నాలజీ, అంతా ఓన్ టెక్నాలజీ. అది చూడండి ఆ చేపలు ఎలా పడుతున్నాయో. ఈసారి ఏం పడలేదు, అందుకని మళ్ళీ దించుతున్నారు. వీళ్ళకి భయం కూడా లేదండి. సముద్రం ఇక్కడే పక్కనే ఉంది, అది లాక్కెళ్ళిపోతుంటుంది. అయినా కూడా చిన్న పడవలో గాలాలు వేసి మరీ ఆయన పట్టుకుంటున్నాడు చేపలు. చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి అది బోటు. ఇదేమో నది. తోమా గారు ఈ సముద్రంలో నుండి ఈ నదిలో వచ్చి 1 కిలోమీటర్ దగ్గరే ఉంది చర్చ్. ఇదిగోండి వీళ్ళు చూడండి పాపం ఎంత వేట. నాకు అసలు చూస్తే చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే వేట, చేపల వేట కాదు, గవ్వల వేట. భయ్యా మచ్చి హౌ మచ్ 1 కిలో? ఇంగ్లీష్, హిందీ? 100 1 किलो 100 साइज कितना 1 kg 2 kg? 2 kg. ओके. ओनर ओन मैन्युफैक्चरिंग ओल्ड टेक्नोलॉजी ओके. వావ్, ఈ చేపలు అయితే పాముల్లాగా ఉన్నాయండి. एक बार देख सकते हैं. ఇవైతే పాముల్లాగా ఉన్నాయి, పీతలు ఉన్నాయి, అసలు రకరకాల చేపలు ఉన్నాయిలే. ఇవన్నీ సముద్రం దగ్గర ఉంది కదా. చూడండి ఆ వల నది లోపలికి వేసిన తర్వాత దాన్ని పైకి లాగడానికి వీళ్ళు మోటార్ సైకిల్ సహాయం తీసుకున్నారు. అసలు ఆ వీల్ కానీ అదంతా భలే ఉందండి. టెక్నాలజీ మాత్రం అసలు అదిరిపోయింది. ఇగోండి కేరళలో ఈ కట్టెలన్నీ ఎక్కడ పట్టుకొస్తున్నారో తెలియదు కానీ
ఇంత సేవ, ఇంత గట్టి కట్టెలు, వీటిని బట్టి టెక్నాలజీ తయారు చేస్తున్నారు వాళ్ళు వలలతోటి. ఒక్క బుట్ట దొరికితే 155 రూపాయలకు కొంటారంట వాళ్ళు. మరి పాపం సాయంత్రానికి ఎన్ని బుట్టలు చేస్తారో ఏమో తెలియదు. ఇదేమో మొత్తం పొంగి వస్తానే ఉంది. भैया नो 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 इंडिया फर्स्ट चर्च मैं हैदराबाद से आए हाँ Okay, I am also Hindu, but now converted Christian. Very peaceful. Before I am Hindu, both drink, both gutka, cigarette. మన బాధ్యత అయిపోయింది. ఆయనతోటి మాట్లాడాను, దేవుని సువార్త చెప్పాం. ఓకే, చాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. భారతదేశంలో మొట్టమొదటిగా తోమా గారు అడుగుపెట్టిన ప్రాంతానికి వెళ్తున్నాము. భయంకరమైన వర్షం పడుతుంది. దీని పేరు మార్తోమా నగర్, మార్తోమా చర్చ్, కొడంగలూరు, త్రిశూర్ జిల్లాలో ఉంటుంది. ఇది పాలయూరు చర్చ్ దగ్గర నుండి 52 కిలోమీటర్లు వస్తుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 35 కిలోమీటర్స్ వస్తుంది. చాలా అద్భుతమైన జర్నీ, చాలా బాగుంటుంది. మీకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అనేక విషయాలు చెప్తాను. చూస్తూనే ఉండండి ఫుల్ వీడియో. అనేక మందికి షేర్ చేయండి. దీని గురించి డీటెయిల్స్గా చూడాలి అంటే డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. క్లిక్ చేయండి, చూడండి, అనేక మందికి తెలియచేయండి. ఇది తోమా గారు మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రాంతం. అక్కడ చర్చి కట్టబడింది. ఈ చర్చి వల్లే మనకందరికీ కూడా భారతదేశం అంతటా కూడా సువార్త అందించబడింది. ఇదిగోండి ల్యాండింగ్ కూడా ఇదిగోండి ఇక్కడే, ఇదే అనమాట మార్తోమా గేటు. ఇక్కడే ఆ షిప్ కూడా అందుకే పెట్టారు. అక్కడ నుంచి వచ్చాడు, జస్ట్ ఇక్కడ ల్యాండ్ అయ్యాడు, చర్చ్ కట్టబడింది. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మేము కూడా చూసి కాసేపు ప్రార్థన చేసుకుందాము అంటే రాత్రి నుండి కూడా ఒకటే వర్షం కేరళలో. అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ బీచ్కి తిరగటం, అటు తిరగటం, ఇటు తిరగటం. వర్షం తగ్గితే మేము కూడా చూసి కాసేపు ప్రార్థన చేసుకొని మీకు కూడా ఇదంతా చూపించాలి అనేది నా కోరిక. కానీ వర్షం అయితే పడాలి, మంచిదే కదా, బాగా టెంపరేచర్ పెరిగిపోతుంది. లేకపోతే అసలు చాలా అందంగా సుందరంగా ఉన్నాయి. అవన్నీ కూడా అపోస్తులైన శిష్యుల విగ్రహాలు. అలా మోడల్గా కట్టుకున్నారు, మనకు అవసరం లేదు. ఇక్కడైతే తోమా గారు అయితే బస్ చేశారు. అదిగోండి అక్కడ బోర్డు కనపడుతుంది, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవ అనే మాట ఆయన నోటి నుండే వెలువడింది. అందుకని మీరంతా ప్రార్థించండి, వర్షం తొందరగా తగ్గాలి, ఇదంతా మీకు చూపించాలి, మేము కూడా చూడాలి. ఈ చర్చ్లోనే
తోమా గారి కుడి చేతి వెముక అందరూ చూడటానికి ప్రదర్శనగా అక్కడ లాక్ చేసి పెట్టారు. మనం వెళ్తే వాళ్ళు చూపిస్తారు. చాలా అద్భుతం. అన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఎముక ఇక్కడ ఉండటం చాలా అద్భుతకరం. అది ఇంకా పాడవకుండా ఉండటం. అదిగోండి, ఇక్కడే ఆయన మొట్టమొదటిగా పడవతోటి దిగింది, ఈ మన భారతదేశం గడ్డ మీద అడుగు పెట్టింది ఇక్కడే. అందుకనే అక్కడ చర్చ్ కట్టబడింది. మేము ఇప్పుడు బయలుదేరి 3వ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. దాని పేరే నార్త్ పరావూర్. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. అదిగోండి, ఆ ధ్వజస్తంభం, ఆ స్టాచ్యూ కనిపించేదే తోమా గారి చర్చ్, మొట్టమొదటి చర్చ్. అట్లాగే మీరు ఎప్పుడు ఊహించని, లైఫ్లో ఎవరు చూడని ఇంకొక వింతైన పెట్రోల్ బంక్ ఉంది. ఇదిగోండి, ఇది హెచ్పి పెట్రోల్ బంక్. ఇది ఓన్లీ ఆ పడవలకి, స్టీమర్లకి మాత్రమే కొట్టింది అనమాట. ఇది నది ఒడ్డునే ఉంది. దీని పక్కనే చర్చ్ కూడా ఉంది. అసలు చాలా బాగుంది. ఇదైతే కొత్త వండర్. పెట్రోల్ బంక్ పడవలకు కొట్టడం కోసం హెచ్పి వాళ్ళదే, రోడ్డు మీదే ఉంది అది కూడా. ఇదిగోండి మన కారు, ఇదిగోండి పెట్రోల్ బంక్, అదిగోండి చర్చ్. మేము ఇప్పుడు బయలుదేరి మార్తోమా నగర్ కొడంగలూరు చర్చ్ దగ్గర నుండి నార్త్ పరావూర్లో ఉండే 3వ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. అది భారతదేశంలో తోమా గారు స్థాపించిన 3వ చర్చ్. అక్కడ ఆయన స్వయంగా చెక్కిన శిలువ ఉంటుంది. అది ఎర్నాకుళం డిస్టిక్లో ఉంది, నార్త్ పరావూర్ అనేది. ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఓన్లీ 21 కిలోమీటర్స్ ఉంటుంది. కొడంగలూరు చర్చ్ దగ్గర నుండి నార్త్ పరావూర్కి ఓన్లీ 11 కిలోమీటర్స్. చాలా అద్భుతమైన లొకేషన్స్, చాలా అందమైన బిల్డింగ్స్, చాలా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇది నార్త్ పరావూరు, అంటే ఇది 3వ చర్చ్. తోమా గారు నిర్మించిన 3వ సంఘము. అద్భుతంగా ఉంటుంది. ఇది కేరళలోనే 2nd ప్లేస్లో ఉంది. అంత మంచి చర్చ్. చూడండి, AD 52లో నిర్మించింది ఇది కూడా. ఇక్కడ నుంచి 4వ చర్చ్ ఇంకా ముందుకెళ్ళాలి, కొక్కమంగళం. ఇది 3వ చర్చి. వచ్చేసరికి ఇలా లేట్ అయిపోయింది, బాగా అలసిపోయాం, జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్, వర్షం పడుతుంది, అయినా చెమట పోస్తుంది. అయినా ఓపిక చేసుకుని తిరిగి అన్నీ మీకు చూపించాలని ఆశతోటి ఉన్నాం. లోపల అద్భుతంగా ఉంది. తోమా గారు డైరెక్ట్గా చెక్కిన శిలువ ఉంది గ్రానైట్ రాయి మీద. ఓకే, మీకు చూపిస్తాం. మేము ఇక్కడ నుండి బయలుదేరి కొచ్చి సిటీలో ఉండే యూదుల సినగోగు దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ 26.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. కొచ్చిన్లోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. లేదంటే మీరు ఈ ట్రిప్లో కనుక అయితే ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. పలయూరు చర్చ్, కొడంగలూరు చర్చ్, నార్త్ పరావూర్ చర్చ్ దాటాక 4వదిగా కొచ్చిన్లో ఉండే సినగోగు అనే ప్రాంతానికి వెళ్ళండి. మన పూర్వీకులైన యూదులు అద్భుతమైన టౌన్ అన్నమాట అది. ఇక్కడే జూయిష్ టౌన్ కూడా అని అంటారు. అసలు కేరళ అంటేనే అద్భుతం. అందులో గాడ్స్ ఓన్ కంట్రీ అనే ఒక టైటిల్ కూడా వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళిన రోజు ఒక DIG ఆఫీసర్ గారు వచ్చారు చూడటానికి, వాళ్ళ రిలేటివ్స్ తోటి. ఆయన కూడా గుడివాడకు సంబంధించిన తెలుగు ఆయనే. మాట్లాడటానికి కుదరలేదు. మేము కొంచెం 4వ చర్చికి టైం అయిపోతుందని హడావుడిగా చూసేసి వెళ్ళాం. మీరైతే వెళ్ళి అద్భుతంగా చూడండి. జస్ట్ 3వ చర్చి నుంచి 26.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మేము ఇక్కడ నుండి బయలుదేరి 4వ చర్చ్ కొక్కమంగళం దగ్గరికి వెళ్తున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. మీకు ఈ కొచ్చిన్లో ఉండే యూదుల గురించి, సినగోగు గురించి కావాలి అంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడండి. అద్భుతంగా ఉంటుంది. మేము ఇప్పుడు బయలుదేరి 4వ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ కొచ్చిన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో అలప్పూజ డిస్టిక్లో ఉండే కొక్కమంగళం చర్చ్కి వెళ్తున్నాం. 4వ చర్చ్. అక్కడికి వెళ్ళాక ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాం. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు
నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ ఇదిగోండి ఈ నత్తలు ఉడకబెట్టేస్తే ఆ పొక్కులు తీసేస్తున్నారు, అవేవో మెడిసిన్కి వెళ్తాయంట. ఉడకబెట్టినయేమో ఇగో చూడండి అలాగా మీట్ ఉంది దాని లోపల. ఇవన్నీ హోటల్లో అమ్ముతారంట. ఆ హోటల్లో అదేదో ఒక కర్రీ ఫ్రై చేసి అమ్ముతారంట. మలయాళం నేమ్ క్యా? కక్కార్సి మీట్ అన్నమాట. ఇది భలే ఉంది, అంత మంచి ఫుడ్ అంట, అది మంచి విటమిన్స్ అంట. ఇదిగోండి ఆయనకి చూడండి ఎంత మంచి ఇల్లు ఉందో, డూప్లెక్స్ లాగా ఉంది. పైనుంచి కిందకి ఇద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. బాగా కాల్షియం అంట తింటే. ఆ ఇల్లు అనమాట ఇదంతా. ఒక నదిలో చేపలు పెట్టుకునే జాలర్ని కూడా దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు కేరళలో. ఇద్దరు భార్యాభర్తలే ఉన్నారు అదనమాట. ఇప్పుడు దాకా అక్కడ వాగులో నత్తలు పట్టుకుంటున్నాడు ఒక జాలరి. ఆ జాలరి ఇల్లు కూడా ఉండదు, ఎంత బాగుంది. ఇండిపెండెంట్ హౌస్, పెద్ద ఆయన ఇంకా నత్తలు పట్టుకోవచ్చు. ఆయన ఇక్కడ కాలు చూడకపోయి అమ్ముకుంటున్నాడంట. జస్ట్ ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఇద్దరు భార్యాభర్తలే. 1 ఎకరాలో ఉంది.
దగ్గర దగ్గర ఆవరణ కూడా, ఇల్లు చుట్టూ పెరటి రకరకాల చెట్లు కూడా ఉన్నాయి. దేవుడు కేరళని ఈ విధంగా ఆశీర్వదించాడు ఆయన శిష్యుని పంపించి. మరి మనం ఏ రకంగా ఆశీర్వదించబడుతున్నాం? అద్భుతంగా ఉంది. వాళ్ళ ఇల్లు చూద్దామని వచ్చాం. పాపం ఆయన ఇక్కడ పరిచయం అయ్యాడు వాగు దగ్గర, ఆ నది సరస్సు దగ్గర. మొత్తానికి కుక్కమంగళం చర్చ్ దగ్గరికి వచ్చేసాము. ఇది తోమా గారు స్థాపించిన 4వ సంఘము. ఇది అలప్పూజ డిస్టిక్లో ఉంటుంది. జస్ట్ కొచ్చిన్ నుండి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తోమా గారు అత్యధికంగా బాప్తిసం ఇచ్చిన చర్చ్ ఇదేనమాట. చాలా అందమైన కట్టడం కూడా ఇది. 1600 మందికి బాప్తిసం ఇస్తే ఆ చెక్క సిలువని కొట్టేసి నదిలో పడేశారు. ఆ వెనకాల నది ఉంటుంది, మొదల నదిలో పడేస్తే అవి తీసుకొని వేరే చోట మళ్ళీ ఒక సంఘం స్థాపించబడింది. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఛానల్లోకి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ టిఫిన్ వందనాలు. పొద్దునుంచి ఏం తినలేదు. పొద్దున ఎప్పుడో టిఫిన్ లాగా తినేసాం, కానీ మధ్యాహ్నం నుంచి తింటకు కుదరలేదు. వండుకున్నాం, అక్కడ పెట్టుకున్నాం. తోమా గారి 4వ చర్చికి వెళ్ళి అంతా చూసుకొని వచ్చాం. ఇప్పుడు మంచి కర్రీ దొరికింది హోటల్లో, ఎందుకంటే రైస్ ముందే పెట్టుకున్నాం. అది తీసుకొని ఇప్పుడు తినేస్తున్నాం. ఇంకా టైం ఇప్పుడు సరిగ్గా 5:15 అయింది. ఈ రైస్ కూడా వెళ్ళి చల్లారిపోయింది, అయినా ఇంకా తప్పదు. ఏం కర్రీ అని అడగొద్దు, మటన్ కర్రీ. కేరళ చాలా మంచి ఫేమస్ అయిన కర్రీ. సో ఎలా ఉంటుందో తెలీదు, అద్భుతంగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఎలా ఉందో చూడాలి. అదిరిపోయింది, న్యాచురల్. ఇది కన్యాకుమారి టు గోవా వెళ్ళే నేషనల్ హైవే నెంబర్ 66. దాని పక్కనే పెట్టుకొని అన్ని వేలో వేరే చోట వండుకొని ఇక్కడ తింటున్నాం. ఓకే, మీరు కూడా ఇలా తినండి, రుచి పెరిగిపోతుంది తినేదాన్ని. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కుక్కమంగళం నుండి పతనంతిట్ట డిస్టిక్లో ఉండే నిరణం అనే ఊరికి వెళ్తున్నాను. అది సెయింట్ తోమా గారు కట్టిన 5వ సంఘము. అద్భుతంగా ఇక్కడే ఈ ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో మణిమల అండ్ పంబా నది 2 మిక్స్ అయ్యే సాగర సంగమం ఇక్కడ ఉంది. సో తోమా గారు పంబా నదిలోనే పడవేసుకొని వచ్చేవారు ఈ మందిరం దగ్గరికి కూడా. ఈ చర్చికి 7 కిలోమీటర్ల దూరంలోనే అది ఉందన్నమాట. ఇది జస్ట్ కుక్కమంగళం చర్చి దగ్గర నుండి మన నిరణం చర్చ్ దగ్గరికి జస్ట్ 59 కిలోమీటర్లు మాత్రమే ఉంది. చాలా అద్భుతమైన రోడ్ వ్యూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మనం కేరళ రాష్ట్రంలో పతనంతిట్ట డిస్టిక్లో నిరణంలో ఉన్నాము. ఇక్కడ తోమా గారు AD 54లో 5వ చర్చి స్థాపించారు. మేమంతా కూడా 5వ చర్చి చూడటానికి వచ్చాము, చూసాము. జన్మ ధన్యమైపోయింది. అసలు చాలా అద్భుతంగా కట్టారు మందిరం కూడా. అది 4 సార్లు పడిపోయింది, ఇది 4వసారి కట్టారు. AD 54, ఆయన 52లో వచ్చాడు, ఇది 54లో అద్భుతంగా 5వ చర్చి కట్టాడు. 6వ చర్చి శబరిమలై పక్కనే పంబనది ఒడ్డున ఉంది నీలక్కల్లో. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం బయలుదేరి. మీరంతా కూడా ప్రార్థించండి ప్రయాణం కోసం. ఓకే, థ్యాంక్ యూ. మీకు తోమా గారు AD 54లోనే ఆయన ఇక్కడికి వచ్చి మందిరాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుంచో దేశం కాని దేశం, భాష కాని భాష, తిండి కాని తిండి తిని, తిరగరాని నదుల్లో పడవలేసుకొని తిరిగి ఇంత కష్టపడి ఇది 5వ చర్చి స్థాపించారు. మరి మనమంతా దేవుడిని నమ్ముకొని ఏం చేస్తున్నామో మన విజ్ఞతకే మనం ప్రశ్న వేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. కనీసం మన పక్కన వాళ్ళకన్నా సువార్తను ప్రకటించాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈ లోకంలో ఏమి సంపాదించుకోవద్దు, ధనముని పరలోకంలో సంపాదించుకోమని చెప్పాడు.
మరి ప్రభు చెప్పిన మాటలు మీరు ఎక్కడ గంగలో తుంగలో తొక్కేసి మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో మీరే ఇంకా అర్థం చేసుకోండి. ఈ నిరణం చర్చ్కి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, చూడండి. తోమా గారు కట్టిన 5వ చర్చ్ అని ఉంటుంది. అన్ని చర్చెస్ గురించి కూడా సపరేట్గా ఉన్నాయి, అన్నీ కలిపి కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు దయచేసి చూడండి, అనేక మందికి తెలియచేయండి. టీ అయితే అద్భుతం అసలు. కేరళలో సపరేట్గా డికాషన్, సపరేట్గా స్మాల్ పెట్టి చేస్తారు, సూపర్. అట్లాగే ఎగ్ బజ్జీ ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేము. ఇదిగోండి, ఈ మిరపకాయ బజ్జీలు కూడా అసలు వేరే డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఇదేమో బొంబాయి రవ్వతోటి స్వీట్ బోండా చేశారు, ఇంకా సూపరు. ఇదైతే పండు అట్టి పండ్లతోటే బజ్జీలు వేస్తారు. ఇదైతే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. అన్నిటికంటే హెల్దీ అయితే ఇదిగోండి, ఇది మసాలా వడ, లోపల మిరియాలు వేశారు. అసలు ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. ఈ టేస్ట్ మరి మన ఏరియాలో ఎందుకు చేయరో తెలియదు. ఇది మాత్రం చాలా హెల్దీ తింటే కూడా. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగో మనం ఉన్నాము పంబా నది ఒడ్డు మీద కూర్చొని ఉన్నాం. పంబా నది బ్రిడ్జ్ మీద కూర్చొని ఉన్నాము. దీని పక్క నుంచి ఒక 50 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నా వచ్చాను. నేను చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు ఈ పంబా నదిలో మునిగితే మన పాపాలన్నీ పోతాయని, ఈ పంబా నదిలో స్నానం చేస్తే మన కష్టాలన్నీ తీరుతాయని నన్ను భ్రమపరిచారు. నేను కూడా 4 సార్లు మాల వేసుకొని వచ్చాను. ఈ పంబా నదిలోనే 4 సార్లు స్నానం చేశాను. నా కష్టాలు తీరలేదు, నా పాపాలు పోలేదు. కానీ ఇప్పటికి నేను తెలుసుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, తోమా గారు కొడంగలూరు ఫస్ట్ చర్చ్ దగ్గర నుంచి ఈ పంబా నదిలో నుంచి ఆయన పరమేశ్వరం వచ్చి ఇక్కడ ఒక చర్చ్ కట్టారు. అద్భుతమైన చర్చ్. ఈ చర్చ్లో ప్రొటెస్టెంట్, క్యాథలిక్స్, బ్రదరన్ ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఆరాధించుకునే ప్రాంతం అనమాట. ఇది అద్భుతం. కేరళని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే స్వయాన తన శిష్యుడిని ఇక్కడికి పంపించేశాడు. అద్భుతమైన స్టేట్ అండి. ఇక్కడ ఎవరు అడుక్కు తినేవాళ్ళు అసలు స్టేట్ మొత్తం వెతికినా కూడా 10 మంది దొరకరు. కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళు 1,00,000కి 10 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి డూప్లెక్స్ హౌస్. అసలు అద్భుతంగా ఆశీర్వదించేశాడు దేవుడు. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు ఫుల్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అసలు సౌండ్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇవన్నీ కూడా రబ్బర్ చెట్లు. ఆ కవర్ ఏదైతే కట్టారో ఆ చెట్లకి, ఆ కవర్ లోపల ఆ రబ్బర్ పాలన్నీ కూడా పడతాయి. అప్పుడు మనకి చెప్పుల్స్ కానీ లేకపోతే టైర్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాం ఇటువైపు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రభు రావడానికి సహాయం చేశాడు. చాలా అద్భుతంగా ఉంది. అంతా కొండ ప్రాంతం. ఈ గ్రీనరీ చెప్పలేము. ఇది నీలక్కల్ ఫారెస్ట్. నేను మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాను, కానీ ఇలాంటి రాష్ట్రం మాత్రం చూడటం చాలా కష్టం అండి. అసలు ఈ ప్రకృతి అయితే ఇంకా చెప్పతరం కాదు. అసలు ఆ చెట్లు డిఫరెంట్, ఈ ఫారెస్ట్ డిఫరెంట్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ ప్రాంతానికి వస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు అద్భుతమైన పీస్ఫుల్గా ఉందండి. అసలు చాలా బాగుంది. ప్రైజ్ గాడ్. వచ్చేసాము నీలక్కల్ ఫారెస్ట్లో ఉండే ఎక్యుమెనికల్ సెంటర్. ఇది తోమా గారు స్థాపించిన 6వ చర్చ్. ఇక్కడ ఎవరు నరమానవులు ఎవరు ఉండరండి ఈ చర్చ్లో. మీరు చూస్తున్నారు, ఇది చాలా భయంకరమైన ఫారెస్ట్. దీనికి చుట్టుపక్కల అసలు అడవి మృగాలు ఎప్పుడూ గోల చేస్తూనే ఉంటాయి, అరుపులు కేకలు వినపడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఉండటానికి కనీసం ఒక 250-300 మంది ఉండటానికి షెల్టర్స్ అయితే ఉన్నాయి, కానీ ఎందుకు ఉండట్లేదో తెలియట్లేదు. ఇది ఒక డినామినేషన్కి చెందిన చర్చ్ కాదు ఇది. దీంట్లో క్యాథలిక్స్ ఉంటారు, ప్రొటెస్టెంట్ ఉంటారు, బాప్టిస్టు, లూథరను, బ్రదరను, హెబ్రోను, పెంతకోస్తు, అన్ని రకాల ప్రతి డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆరాధించుకునే చర్చ్
ప్రపంచంలో ఇది ఒక్కటే మొట్టమొదటి చర్చ్ ఇది. దీన్ని ఇప్పుడు కొట్టాయం సిఎస్ఐ చర్చ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నైట్ టైం కూడా ఎవ్వరు ఉండరు. ఈరోజు శబరిమల పక్కనే పంబా నది ఒడ్డున నీలక్కల్లో ఉన్నాం. తోమా గారు ఇక్కడ 6వ చర్చ్ నిర్మించారు. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడే చుట్టుపక్కల ఏనుగ పేడలు, ఏనుగ పెంటలు అవన్నీ కనిపిస్తున్నాయి వచ్చే దారిలో కూడా. ఈ చుట్టుపక్కల నరమానవులు అంటూ ఎవరు ఉండరు. ఇక్కడ ఫాదర్ కూడా ఉండరు. ఆదివారం మాత్రమే వచ్చి ఆరాధన జరిపించుకొని వెళ్ళిపోతారు. ఇది చాలా అద్భుతమైన చర్చ్. ఇక్కడ ఆర్సిఎం కావచ్చు, ప్రొటెస్టెంట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, సిఎన్ఐ కావచ్చు, బాప్టిస్టు, లూథరను, ఎనీ డినామినేషను, అన్ని డినామినేషన్ల వారు ఆరాధించుకునే ప్రపంచంలోనే ఏకైక చర్చ్ అండి ఇది ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు చాలా స్థాపించారనుకోండి. తోమా గారు 1980 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చి 6వ చర్చ్ నిర్మించారు. ఇక్కడ ఏనుగులు సాష్టాంగపడ్డాయి, పులులు సాష్టాంగపడ్డాయి, సింహాలు సాష్టాంగపడ్డాయి, నెమళ్ళు సైతం వచ్చి ప్రార్థనలు ఏకీభవించాయి. అంత పవిత్రమైన ప్రాంతం. నేనైతే ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. చాలా అద్భుతమైన ఒక ఆర్డినేషన్ తీసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంచిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. మీరందరూ కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా ఇక్కడ మీరు దర్శించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు 4 గోడలు పెట్టుకొని 4 రేకులు వేసుకొని నేను చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, మినిస్ట్రీ చేస్తున్నాను చెప్పుకుంటున్నారు. అది కాదు పరిచర్య. లేని దగ్గరికే వెళ్ళాలి. ఇక్కడ ఎవ్వరు లేరు. ఆదివాసుల కోసం, నశించిపోయే ఈ జాతుల కోసం కూడా యేసుప్రభు వారు ప్రేమించి ఇక్కడ వరకు పంపించాడు. ఇక్కడ 6వ చర్చ్ అద్భుతంగా స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడు బయలుదేరి 7వ చర్చ్కి వెళ్తున్నాం. కొల్లంలో ఉంది, 8 కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను మాట ఇచ్చాం. అందుకని కూడా ఇవన్నీ మీకు చూపిస్తాం. కానీ ప్రతి ఒక్కరు సేవకులు కానీ విశ్వాసులు కానీ నీలక్కల్ కేరళలో ఉండే తోమా గారి చర్చ్ ఖచ్చితంగా చూడాలి. 6వ చర్చ్ మీ జీవితం ధన్యమైపోద్ది. నాది ఈరోజు అయిపోయింది. ఈ తోమా గారు స్థాపించిన 6వ చర్చికి చాలా హిస్టరీ ఉందండి. అది చెప్పటానికి వీలు కాదు. ఫుల్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇది నిరణం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నీలక్కల్ ఫారెస్ట్లో. ఇది చాయల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇది శబరిమలైకి అతి సమీపంగా ఉంది. జస్ట్ పంబా రివర్కి పక్కనే ఉంది. ఎందుకంటే తోమా గారు కూడా పంబా రివర్లో నుండే పడవేసుకొని వచ్చారు. ఇది ఇప్పటిది కాదండి హిస్టరీ. 1980 సంవత్సరాల క్రితం జరిగిన హిస్టరీ అండి ఇది. అద్భుతంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఏనుగు పేడ, ఎక్కడ పెడితే అక్కడే జంతువుల అరుపులు, కేకలు, ఆ సౌండ్లు చాలా బాగున్నాయి. కానీ గుండె ధైర్యం ఉండాలి, దేవుని తోడు కృప ఉండాలి ఇక్కడికి రావాలి అంటే. మీరు ఖచ్చితంగా ఈ ఒక్క చర్చిలో 24 అవర్స్ గడపండి. మీరు అనుకున్నది దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకు అంటే అక్కడ మనం అంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రేయర్ చేసుకుంటాం. ఎక్కడ ప్రేయర్ చేసినా ఆయన కార్యం చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటిది లేకుండా మనం సంతోషంగా కనుక ప్రార్థన చేసుకుంటే, బాధతో కన్నీరుతోటి, ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని మనం కళ్ళారా చూడగలం. ఓకే, మేము ఇప్పుడు బయలుదేరి కొల్లం డిస్టిక్లో ఉండే 7వ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, పూర్తిగా తెలుసుకోండి, అనేక మందికి తెలియజేయండి. మేము ఇక్కడ నుండి బయలుదేరి కొల్లం చర్చికి వెళ్ళే దారిలో 40 కిలోమీటర్ల దూరంలో కొన్ని అని ఒక ఊరు ఉంటుంది. అది చాలా పెద్ద ఊరు కూడా. అయితే ఆ ఊర్లో ఎలిఫెంట్ మ్యూజియం ఉంటుంది, కొన్ని ఏనుగులు కూడా ఉంటాయంట. అందుకని చూడటానికని వెళ్ళే దారిలో అక్కడికి వెళ్తున్నాం.
అధికముగా ఆరాధించేద నా ప్రభుని అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని వేళ తల్లిలా ప్రేమ చూపావు అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు నీవుండగా ఒక్కడిని కానెన్నడు నీవుండగా ఒక్కడిని కానెన్నడు నీ అండ చాలు అది 10,000 నాకు నీ అండ చాలు అది 10,000 నాకు ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు నీవుండగా అధైర్యపడను నేనెన్నడు నీవుండగా అధైర్యపడను నేనెన్నడు ఏ బాధలోనైనా నీ తోడు 10,000 ఏ బాధలోనైనా నీ తోడు 10,000 అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా
నాలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. నీ ప్రియుడు 10,000లలో సోదరుడు, నీ ప్రియుడు 10,000లలో సోదరుడు. అతి కాంక్షణీయుడు పూజనీయుడు, అతి కాంక్షణీయుడు పూజనీయుడు. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా. నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము, స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము, స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు. పరిమళ సువార్త సువాసన గలదానా, పరిమళ సువార్త సువాసన గలదానా. తోమా గారు స్థాపించిన 7వ సంఘం దగ్గరికి వచ్చాము. ఇది కొల్లం అనే డిస్టిక్లో ఉంటుంది. కొల్లం డిస్టిక్ విలేజ్ అంతా అదే. అయితే తోమా గారు స్థాపించినప్పుడు చిన్న పాకలో స్థాపించారంట. అది అట్లాగే సముద్రం ఒడ్డునే చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు సునామీ 2004లో వచ్చింది. అయితే దానికంటే 1 year ముందే వరదల్లో ఆ మందిరం కొట్టుకుపోయింది. దాని తర్వాత చర్చిని ఒక సపరేట్ ల్యాండ్ కొనుక్కొని అక్కడ కట్టుకున్నారు. ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఇది 2003లో వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకున్నారు ఈ సంఘాన్ని. అప్పటికే 1950వ యానివర్సరీ చేసుకున్నారనమాట. అసలు చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి క్యాథలిక్ చర్చ్ వాళ్ళు 5 చర్చెస్ని నడిపిస్తున్నారు. 2 సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళు నడిపిస్తున్నారు, 1 సిఎస్ఐ వాళ్ళు నడిపిస్తున్నారు. టోటల్గా ఇదనమాట 8 చర్చిలకు సంబంధించిన హిస్టరీ. అయితే ఇది 7వ చర్చ్ అనమాట. ఈ చర్చిని మీరు చూడాలి అనుకుంటే నీలెక్కల్ ఫారెస్ట్ చర్చ్ దగ్గర నుండి 95 కిలోమీటర్స్ వస్తుంది. లేదంటే మీరు ఫ్లైట్కి రావాలంటే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ నుంచి 58 కిలోమీటర్ల దూరం వస్తుంది. చాలా అద్భుతమైన స్టోరీ. మీరందరూ కూడా చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ప్లేలిస్ట్లో అన్ని చర్చెస్ వస్తాయి, చూడండి, అనేక మందికి తెలియచేయండి. యానివర్సరీ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ సెయింట్ థామస్ ద అపోస్తల్. అపోస్తులైన తోమా గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మందిరం స్టార్ట్ చేసిన తర్వాత 1950 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్టోన్ అన్నమాట ఇది. అప్పుడు వేసారు. ఇది 2003కే 1950 అయిపోయింది. అంటే వీళ్ళు బేసిక్గా జూలై 3వ తేదీన ఆయన చనిపోయిన దినంగా అందరూ పాటిస్తారు, ఆయన స్టార్ట్ చేసిన చర్చెస్ వాళ్ళందరూ కూడా. సో ఆ 2 రోజులు హడావుల్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ జూలై 5వ తేదీ 2003లో ఇది స్టార్ట్ చేశారు, ఈ మందిరాన్ని ఓపెన్ చేశారు. అప్పటికే 1950 సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పటికీ మళ్ళీ ఇంకొక 21 సంవత్సరాలు, అంటే 1971 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి తోమా గారు స్టార్ట్ చేసిన సంఘం ఇది. 7వ సంఘం, అద్భుతమైన సంఘం. ఇప్పుడు బయలుదేరి తమిళనాడులో ఉండే కన్యాకుమారి డిస్టిక్ తిరువత్తంకోడ్ అరపల్లి చర్చ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి 120 కిలోమీటర్లు. ఆ చర్చ్కి వెళ్ళాలి అంటే మీరు త్రివేంద్రం ఎయిర్పోర్ట్ నుండి 60 కిలోమీటర్లు వస్తే సరిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తిరువత్తంకోడు చర్చ్ అయితే స్వయాన తోమా గారు రాళ్ళు మలచి కట్టిన చర్చ్ అన్నమాట అది.
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. చూశారు కదా, ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి డిస్టిక్లో తిరువత్తంకూడ్ అరపల్లి చర్చ్ తోమా గారు తన స్వయంగా రాళ్ళు మలచి చేత్తోటి ఆయన కట్టిన మందిరం ఇది. ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉంది, 2000 సంవత్సరాలైనా కూడా. తోమా గారు కావచ్చు, ఇంకా కొంతమంది మిషనరీస్ విలియం కేరీ గారు కావచ్చు, జిగన్ బల్గ్ గారు కావచ్చు, ఇంకా గుండట్ గారు కావచ్చు, చాలామంది వేల మంది ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి వచ్చి సువార్తను ప్రకటించి సువార్తలోనే చనిపోతున్నారు. కానీ మనకి మాత్రం కనీసం అసలు జ్ఞానం లేకుండా, సర్వలోకానికి కాకపోయినా మన పక్కనుండే వాళ్ళకు కూడా సువార్తని ప్రకటించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మన తెలుగు క్రైస్తవులు ఉండటం చాలా అవమానకరం. ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. నిన్న మధ్యాహ్నం కేరళ ముగించుకొని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి డిస్టిక్లో ఎంటర్ అయ్యాము. ఈరోజు తమిళనాడు చివరిలో కృష్ణగిరి డిస్టిక్ని ముగించుకొని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో ఎంటర్ అవుతున్నాము. జస్ట్ 12 కిలోమీటర్లు ఉంది. ఈ పక్కనే కూడా మళ్ళీ కర్ణాటక కోలార్ డిస్టిక్ ఉంది, KGF పక్కనే ఉంది. అంటే మొత్తానికి 3 రాష్ట్రాలకి దగ్గరలోనే కుప్పం ఉందన్నమాట. అంటే 2 పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రం కలిపితే 3 రాష్ట్రాలకి మధ్యలోనే. చాలా బాగుంటుంది అసలు ఈ పరిసర ప్రాంతం. ఎందుకంటే ఒక్కరికి కూడా తెలుగు సరిగ్గా రాదు, తమిళ సరిగ్గా రాదు, కన్నడ సరిగ్గా రాదు, అన్ని మిక్సింగ్ కొట్టేస్తారు. చాలా సరదాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారి సొంత ఊర్లో మందు దాగి ఎక్కువైపోయి ఈ విధంగా చిందులేస్తున్నారు, కుక్కను భుజం మీద వేసుకొని. చూడండి అసలు ఆ మందు ఎంత పనిచేస్తుందో మనిషిని. మరీ దారుణంగా తయారైపోతున్నారండి. ఈ మందు బ్యాన్ చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇంకా బాగుంటుంది. చూడండి అసలు అతనికి ఏం చేస్తున్నాడు అతనికే తెలియట్లేదు. ఆ మందు తాగితే డబ్బులకి డబ్బులు వేస్ట్, హెల్త్కి హెల్త్ పాడైపోతుంది. చూసే వాళ్ళందరి దగ్గర ఆ నామూషి కూడా అసలు వాల్యూ పోతుంది కదా. ఆ కుక్కని శుభ్రంగా తిరిగే దాన్ని భుజం మీద వేసుకొని అతనే పడుతున్నాడో లేస్తున్నాడో తెలియట్లేదు. ఇంతకంటే ఆనందం ఇంక లేదనుకుంటున్నారు వాళ్ళు. చనిపోతే నరకానికి వెళ్తారని తెలియట్లా. ఇట్లాంటి వాళ్ళ మధ్యలోనే మనల్ని పెట్టారు. మనమేమో వాళ్ళకి సువార్తను ప్రకటించకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటాం. గ్రామ సచివాలయము వెండుగాంపల్లి, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా.